కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన ఇరాన్ డైరెక్ట్గా టార్గెట్ చేసింది. ఫ్యూయల్ ట్యాంక్స్ అన్నీ పేలిపోయాయి. ఎయిర్పోర్ట్ అంతా మంటలు చెలరేగుతున్నాయి. ఇంత పెద్ద బ్లాస్ట్ జరిగినా ఒక్క ప్రాణం కూడా పోలేదు. ఇది జస్ట్ యాక్సిడెంటా లేక ఇరాన్ పంపిన ఒక స్ట్రాంగ్ వార్నింగా? వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కువైట్లో క్యాఫ్కా ఫ్యూయల్ ట్యాంక్స్ దగ్గర మ్యాసివ్ ఫైర్. ఇరాన్ డ్రోన్స్ వచ్చి డైరెక్ట్గా హిట్ చేశాయి. ఎయిర్పోర్ట్ అంతా మంటలు. కానీ మిరాకిల్, బ్లాస్ట్ జరిగిన ఒక్క ప్రాణం కూడా పోలేదు. ఫ్యూయల్ ట్యాంక్స్ అన్ని డ్యామేజ్. ఇరాన్ ప్లేన్స్ని ఎగరకుండా చేయగలమని ప్రూవ్ చేశారు. ఇరాన్ ఈ అటాక్స్తో క్లియర్గా చెప్తున్నారు, మీ ఎకనామీని మేము దెబ్బ కొట్టే శక్తి మా దగ్గర ఉందని, మీ ప్లేన్స్ని ఎగరకుండా చేయగలమని. కానీ ఇరాన్ ఎప్పుడు సివిలియన్స్ మీద అటాక్ చేయలేదు. కేవలం యుఎస్ ట్రూప్స్ రిలేటెడ్ టార్గెట్ మాత్రమే చేశారు. అందుకే ఫ్యూయల్ ట్యాంక్స్ మాత్రమే బ్లాస్ట్ చేశారు. ఇక్కడ ట్రంప్ ఒక డెడ్లైన్ పెట్టారు. ఏప్రిల్ 6 లోపు స్టేట్ ఆఫ్ హోర్ముజ్ ఓపెన్ చేయాలి, లేక ఇరాన్ మీద భయంకరమైన దాడి చేస్తామని ప్రకటించాడు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీతో ఇరాన్ని వెనుకనెట్టేస్తామని, శాంతి కావాలా లేక మొత్తం నాశనం అవుతారని ట్రంప్ వార్నింగ్. కానీ అస్సలు సీరియస్ తీసుకొని ఇరాన్ వాళ్ళ డ్రోన్స్ ఆల్రెడీ కువైట్లో ప్రూవ్ చేశారు. ఇక కువైట్ని విషయానికి వస్తే పాపం రెండు నిప్పుల మధ్యలో ఉంది. ఒకవైపు ఇరాన్, ఇంకోవైపు యుఎస్ మిలిటరీ బేసెస్. కువైట్ గవర్నమెంట్ అటాక్ని తప్పు పడుతుంది, కానీ డైరెక్ట్గా యుద్ధానికి వెళ్ళే పరిస్థితి లేదు. జనాలు భయపడుతున్నారు, కానీ కువైట్ గవర్నమెంట్ క్లియర్గా చెప్తుంది, మేము సైలెంట్గా ఉంటాం కానీ అలర్ట్గా ఉంటామని. ఎందుకంటే యుఎస్ బేసెస్ అక్కడ ఉన్నంత వరకు ఈ తిప్పలు కువైట్కి తప్పవు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, ముందు ఉంది అస్సలు సినిమా అని ఇరాన్ అంటున్నారు. ట్రంప్ ఆగుతారా? ఇరాన్ తగ్గుతుందా? ఈ యుద్ధం ఎక్కడ వరకు పోతుంది? ఏప్రిల్ 6 డెడ్లైన్ తర్వాత ఏం జరుగుతుంది? ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ రియల్ అవుతుందా లేక వరల్డ్ వార్ 3 స్టార్ట్ అవుతుందా? కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.